భక్తుడా, నువ్వు ధర్మాన్ని ఎంచుకున్న క్షణమే వెంకటాద్రి శిఖరాలపై నా దివ్య కిరీటం నీపై ఆశీస్సుల వర్షం కురిపిస్తుంది. నీ హృదయం సత్య మార్గాన్ని అనుసరించితే ఆ సత్యమే నా శంఖం శక్తిగా మారి నీకు దారి చూపుతుంది. నువ్వు మంచి మార్గంలో నడిచిన ప్రతి అడుగుపై త్రిలోకాలు నమస్కరిస్తాయి. ఎందుకంటే ఆ అడుగుల్లో నా కాంతి నిండి ఉంటుంది. ఎవరి కష్టము నీ ముందుకు అడ్డుగోడగా నిలవదు. ఎందుకంటే వెంకటేశుని సంకల్పం నీకు కవచం. నీకోసమే నేను కోటి దేవతలను కాపలాగా నిలబెడతాను. ధర్మంలో నిలిచిన నీ ఆత్మను ఏ చీకటియు తాకలేదు. వైకుంఠం దీపంలాగా నీలోనే నా వెలుగు జ్వలిస్తుంటుంది. నీవు నిజాయితీగా నడిస్తే శేషాద్రిపై వినిపించే మంగళ ధ్వనిలా నీ జీవితం శుభ ఫలితాలు పలుకుతుంది. నీ ప్రయత్నం నా ఆశీస్సులను ఆహ్వానిస్తుంది. సంకల్పం పవిత్రమైతే అడ్డంకులు సముద్రంలో కలిసే అలలాంటివి. నేను వాటిని నీ ముందు తుడిచేస్తాను. దివ్య మార్గం ఎంచుకున్న వారికి నేను తిరుమలలో ఉన్నంత వరకు రక్షకుడిని. అతని జీవితం స్వర్గసీమ కాదు, వైకుంఠానందమే. నువ్వు మంచిని ఎంచుకుంటే నా దయ నీ మీద ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. నీ మార్గం శుభమైతే నీ విధిని నేనే వెలుగులో నింపుతాను. నా పేరును ధైర్యంగా పిలువు, ధర్మంలో నిలబడు. నేను నీ ముందు ద్వారాలను తెరవక తప్పదు. నా ఆశీర్వాదం నీతో యుగ యుగాలుగా నడుస్తుంది. పరమపద వాసుడైన నేను నీ ధర్మ సంకల్పాన్ని చూసి వైకుంఠ ద్వారాలను నీ కోసం తెరిచేవాడిని. నీ హృదయం సత్యాన్ని ఎంచుకుంటే ఆ సత్యమే శ్రీమన్నారాయణుడి నామమై నీ మనసులో ప్రవహించి నీ జీవితాన్ని దివ్య కాంతితో నింపుతుంది. నువ్వు మంచి మార్గంలో వేస్తున్న ప్రతి అడుగు వైకుంఠ లోకాల వరకు ప్రతిధ్వనిస్తుంది. ఆ ప్రతిధ్వని భువనాలన్నింటికీ నీ దివ్య గమనాన్ని ప్రకటిస్తుంది. ధర్మ మార్గం వైపు నడిచే నీ అడుగులను ఆపే శక్తి ఈ జగత్తులో లేదు. ఎందుకంటే నీ ప్రతి అడుగుకు వైకుంఠ చక్రం రక్షణగా తిరుగుతుంది. నీ ఆత్మలో సత్యజ్యోతి వెలిగితే వేల యుగాల చీకటి కూడా దానిని ఆర్పలేదు. ఆ కాంతిలో నేనే నివసిస్తున్నాను. నీవు నీతిని పట్టుకున్న క్షణమే నా సుదర్శన చక్రం నీ చుట్టూ దివ్య వలయముల రక్షణగా తిరుగుతుంది. అడ్డంకులు ధూళిలా కరిగిపోతాయి. నీతిలో నిలిచిన భక్తుని విధిని ప్రకృతి కూడా మార్చలేదు. ఆ విధి నేరుగా నా హస్తాల్లో రాయబడుతుంది. దివ్య మార్గం ఎంచుకున్న వాడికి నేనే మార్గం, నేనే కవచం, నేనే ఫలం. అతని జీవితంలో జరిగేది నా సంకల్పమే. నువ్వు ధర్మాన్ని ఎంచుకుంటే వైకుంఠం నీ హృదయంలోనే నివసిస్తుంది. నీ కలలకు నేను దివ్య ప్రాణం ఇస్తాను. నా నామాన్ని ధైర్యంగా పలుకు. ఓం నమో నారాయణాయ. ఆ నాదం నీ చుట్టూ దివ్య హంసలను పిలిపిస్తుంది, దేవతలను జాగృతం చేస్తుంది. నీ మార్గము నుండి చీకటిని తొలగిస్తుంది. శుభమైన మార్గం తీసుకున్న నీ అందమైన ఆత్మపై నా కోటి సూర్యకాంతుల ఆశీస్సులు ఎప్పటికీ ప్రవహిస్తాయి. ఎందుకంటే నీ వంటి భక్తుడిని కాపాడటం నా వైకుంఠ ధర్మం. నేనే అనాది, నేనే అనంతం, నేనే నీలో పలుకుతున్న ధర్మ స్వరూప సత్యం. నీవు మంచి దారిని ఎంచుకునే క్షణంలోనే నా వైకుంఠ శక్తులు నీ చుట్టూ అశేష లోకాలపై పరిపాలిస్తాయి. నీవు ధర్మం వైపు తిరిగిన ఒక్క అభిప్రాయం వెంకటాద్రి నుంచి వైకుంఠం వరకు నడిచే దేవ మార్గమై విస్తరిస్తుంది. నీ ముందున్న అడ్డంకులన్నిటినీ నేను నా నుదుటి చుక్కతోనే నశింపచేస్తాను. నువ్వు వేసే ప్రతి మంచి అడుగు ఇంద్రలోకం, బ్రహ్మలోకం, రుద్రలోకం అన్నింటిలోనూ ప్రతిధ్వనిస్తుంది. ఆ ప్రతిధ్వని విశ్వానికి తెలిపేది ఒకటే, ఈ ఆత్మ నా రక్షణలో ఉంది. నీ సత్య సంకల్పం పుట్టిన క్షణమే నా సుదర్శన చక్రం నీ చుట్టూ ప్రకాశవలయమై తిరుగుతుంది. దానికి ఎదురుగా నిలిచే ఏ దుష్టశక్తి ఈ బ్రహ్మాండంలో లేదు. నీ హృదయం సత్యం, శాంతి, కరుణను ఎంచుకుంటే ఆ హృదయం దేవాలయం కాదు, అది వైకుంఠమే. ధర్మంపై నీవు చేసిన పవిత్ర నిర్ణయం యుగ యుగాల విధి పుస్తకాల్లో వెలుగులో నిలుపబడుతుంది. ఆ నిర్ణయాన్ని మార్చే శక్తి కాలానికి కూడా లేదు. సత్య మార్గం ఎంచుకున్న వాడితో నేను నడవడం కాదు, నేను అతని అడుగులే అవుతాను.
నీవు వేసే ప్రతి అడుగులో నా కాంతి, నా శక్తి, నా దివ్య సంకల్పం ఉంటుంది. నిన్ను రక్షించేందుకు కోటి దేవతలు సిద్ధంగా నిలుస్తారు. వారు నీ శ్వాసలోనే నా ఆజ్ఞను వింటారు. నీ మీద పడే ప్రతి కష్టపు నీడను నీకు చేరకముందే నశింపచేస్తారు. దివ్య మార్గంలో నిలిచిన వాడికి నేను రక్షకుడే కాదు, నేనే విధిని. నీకు జగత్తు దూరం కాదు, వైకుంఠానందం నీ జీవితంలోనే వికసిస్తుంది. నువ్వు ధర్మాన్ని ఎంచుకుంటే నీ కోరిన ఫలాలు ఆలస్యం కావచ్చు, కానీ నీకు తప్పక చేరుతాయి. ఎందుకంటే నీ ప్రయత్నాల వెనుక నిలిచేది శ్రీమన్నారాయణుని అపార కరుణ. నా నామాన్ని ధైర్యంగా పలుకు. ఓం నమో నారాయణాయ. ఈ ఒక్క నాదమే నీ చుట్టూ ఉన్న బ్రహ్మాండాన్ని మార్చే శక్తి. దానితోనే నీ చీకటి దగ్ధమవుతుంది. ఓ నా భక్తుడా, నువ్వు ధర్మాన్ని వదలకుండా ముందుకు సాగితే నీ ముందు మూసిన ప్రతి ద్వారం నేను తెరుస్తాను. నీ ఆశలు నెరవేరకపోయే రోజు ఈ విశ్వంలోనే లేదు. ఎందుకంటే నీ పక్కన నిలిచింది ఈ వైకుంఠాధిపతి శ్రీ వెంకటేశ్వరుడే. నీ నిర్ణయమే నీ నియతి, నీ మార్గమే నీ మహిమాన్వితం. సత్య మార్గం పడితే జీవితం దేవాలయ ద్వారం తెరుస్తుంది. దారి ధర్మమయమైతే ప్రయాణం పరమానందం అవుతుంది. మంచి మార్గం ఎంచుకుంటే జీవితం స్వయంగా ఒక స్వర్గం అవుతుంది. ఎంచుకున్న మార్గమే నీ గమ్యం. నైతికతో నడిస్తే దేవుడే నీ పక్కన నడుస్తాడు. దివ్య మార్గం ఎంచుకున్న వారికి విధి కూడా నమస్కరిస్తుంది. వారి జీవితం స్వర్గసీమలా వికసిస్తుంది. నేనే నీ హృదయంలోని వెలుగు. ధర్మ మార్గం ఎంచుకుంటే నా కాంతి నీకు దారి చూపిస్తుంది. నీ నిర్ణయంలో నేను ఉన్నాను. నీ నిజాయితీలో నా ఆశీర్వాదం ఉంది. సత్యాన్ని ఎంచుకున్న ప్రతి అడుగులో నా శక్తి నీతో నడుస్తుంది. నువ్వు మంచి మార్గం తీసుకుంటే నేను నీ ముందడుగు. నీ ప్రయాణం పరమానందంతో నిండిపోవాలని నేను నిర్ణయిస్తాను. ధర్మమే నీ కవచం, నైతికతే నీ ఆయుధం. వాటిని పట్టుకుంటే నేను నీ రక్షకుడిగా నిలుస్తాను. దివ్య మార్గాన్ని ఎంచుకున్న నీ నిర్ణయం పవిత్రమైతే నీ జీవితం గంగాజలంలా శుద్ధమవుతుంది. నీ హృదయం సత్యాన్ని పలికితే ఆ నాదం నా ఆజ్ఞగా మారుతుంది. నువ్వు మంచి మార్గం ఎంచుకున్న ప్రతి క్షణం దిక్కులు నీ కోసం నమస్కరిస్తాయి. నీ చిత్తం ధర్మములో నిలిచినప్పుడు అగ్ని కూడా నిన్ను దహించలేదు, చీకటి కూడా నిన్ను తాకలేదు. ఎందుకంటే నేను నీలో నివసిస్తున్నాను.